అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇష్టం వచ్చినట్లుగా హామీలు ఇచ్చిందంటూ ఎమ్మెల్యే కేటీఆర్ విమర్శించారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలు అమలు చేస్తామంటూ మాట ఇచ్చిందంటూ గుర్తు చేశారు. మార్చి 17తో 100 రోజులు పూర్తవుతాయని, అప్పటి వరకు ఓపిక పట్టండి అంటూ బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. అచ్చంపేటలో నాగర్ కర్నూలు పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉంటే వారం 10 రోజుల్లో రైతు బంధు డబ్బులు వచ్చేవని, కాంగ్రెస్ హయాంలో ఇప్పటికీ రైతు బంధు నిధులు జమ పూర్తి కాలేదంటూ ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డిలోని పాత బుద్ధులు బయటకు వస్తున్నట్లుగా ఉన్నాయంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు. जनवरी को मिलवाए, ఫిబ్రవరి को मिलवाए, మార్చి को मिलवाने ఏమైందంటే రోషం పొడుచుకొస్తుందని ఇంకేదో మాట్లాడుతున్నాడు, అడ్డపోటు మాట్లాడుతున్నాడు. ఏమన్నా ఆడపిల్లలకి ఏం చెప్పిండు? అయ్యో అక్క, మీరు నవంబర్లో డిసెంబర్లో కరెంటు బిల్లు కట్టకుని సోనియమ్మ కడుతుంది, మరి కరెంటు బిల్లు కట్టకపోతే మీరు 200 యూనిట్లు ఫ్రీ మాట్లాడారు రేవంత్ రెడ్డి ఆయన మంత్రివర్గ సభ్యులు. అలా ఏమైందన్నా మరి కేసీఆర్ గారు ప్రధాన ఖాళీ చేసిపోయిందో అని తిరిగి మాటలు మాట్లాడుతున్నారు. ఎన్నికలు ఉంటాయని వచ్చినా ఎవరు తిరుగుతారన్నా మోడీ గారి హవాలు, మోడీ హవాలేదు మనం లేదు, ఏం లేదు, అంత అవుతుంది, అంత ఫోకస్ చూసాడు. ఎందుకంటున్నా అంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు హోదా ఇస్తామని చెప్పి ఇవాళ నమ్మకానికి 10 ఏళ్లలో ప్రభుత్వాన్ని నడిపి కూడా మనకు జాతీయ ప్రాజెక్టు నియని ప్రధానమంత్రి కూడా అంటే నరేంద్ర మోడీ మాత్రమే. అప్పర్ భద్ర ప్రాజెక్టుకు మాత్రం జాతీయ హోదా ఇస్తుంది.